రూపాయల కాడి నుంచి 3,000కు పింఛను పెంచా అన్ని మంచి పనులే చేస్తున్నాడు. మరి ఆటో వాళ్ళకు, కుట్టు మిషన్ వాళ్ళకు, మగ్గ మురుకులకు అందరికీ అన్ని పనులు చేస్తున్నారు. చేపలు పట్టే వాళ్ళని కానీ అందరికి చేస్తున్నారు. ఇంకా అది తిని వాళ్ళు రూపాయి తినలేదని అనుకున్నది ఇంకా వాళ్ళకి చేస్తున్నారు. మరి జగన్ ఓన్లీ వైసీపీ వాళ్ళకే చేస్తుంటారు, అందరికీ డబ్బులు ఇవ్వట్లేదు, కేవలం తన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని చెప్తున్నారు. అది వాళ్ళు తిని అది తినకుండా పోయిన అందరికి ఇస్తున్నాడు, అందరికి ఇచ్చేది. అది ఆ భేదం అనేది వాళ్ళకి ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకే ఉంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ భేదం అంటే లేదు. ప్రతి వాళ్ళకేస్తాం. జగన్ సైకో ముఖ్యమంత్రి, ఒక రాక్షసులా పరిపాలిస్తున్నాడు అంటున్నారు మరి చంద్రబాబు. అట్లా ఎవరికి అనిపించదు, ఆయన కనిపిస్తుంది ఏమో, ప్రజలకు ఎవరికి అనిపించలే. ఆయన రూపాయి తిన్నీ కూడా కొంతమంది అంటున్నారు కానీ అన్న మళ్ళీ ఆ రూపాయి తిన్న వాళ్ళకి కొన్ని ఒక పక్కన ఉంటది. అది రూపాయి తింటున్నామేనని ఎవరన్నా ఎప్పుడన్నా పార్టీ ఫీలింగ్ ఉండి ఇదిగో ఇట్టాటి వాళ్ళు అంటారు ఎవరన్నా. ఓకే, అట్లాంటి వాళ్ళు అంటారా? మరి ఇప్పుడు జగన్ ఏమైనా అభివృద్ధి చేశారా? స్కూళ్ళు గట్టా బాగా బడులన్నీ బాగా చేసామని చెప్తున్నా. ఆయన చెయ్యాలని అనుకుని ఆయన చెప్పిన వాగ్దానాలు అన్ని చేశారు, అన్ని చేశారు. మరి చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అంటున్నాడు. మీకు ఎక్కువ ఇస్తే తీసుకుంటారేమో కానయ్యా, ఆయన వచ్చేదంటే నిజం లేదు. మరి వస్తా అంటున్నాడు. 9 సంవత్సరాల పరిపాలనలో ఏమి ఇచ్చాడు ఆయన, ఏం చేశాడు? అది ఈ జగన్ ఈ 5 సంవత్సరాలలో ఎంత మేలు చేశాడో, అసలు లేని వాళ్ళు ఎంత మంది బాగుపడ్డారు. ఆయన గురించి తినే వాళ్ళు పింఛన్లతో తిని బతుకుతున్నారు. కొడుకులు చూడక, కోడలు చూడక ఎంత తీసుకొని తిని ఉంటున్నారు. మరి